'మార్కో' మూవీ చూసా. నాకైతే యాక్షన్ సీన్స్ రాసుకొని దానికో స్టోరీ ఉండాలి కదా అని చెప్పి, ఆ స్టోరీని యాక్షన్ సీన్స్ మధ్యలో అతికించినట్టు ఉంటది. ఇదొక యాక్షన్ రివెంజ్ స్టోరీ. హీరోకి, విలన్స్‌కి మధ్య ఉన్న సీన్స్ చాలా డమ్మెస్ట్‌గా ఉంటాయి. ఓకే. విలన్స్ కన్నింగ్‌గా, ఇంటెలిజెంట్‌గా ఉన్నారు అనుకునే లోపే హీరో వచ్చి తొక్కేస్తాడు. ఇన్ ద డమ్మెస్ట్ వేలో. ఈ మూవీలో హీరోయిన్ కూడా ఉంది. ఒక 5, 10 నిమిషాలు ఉంటారేమో. దానికో లవ్ స్టోరీ. అసలు ఆ లవ్ స్టోరీ ఎందుకు పెట్టారో మనకు తెలీదు. ఉన్నట్టు కూడా మనకు అనిపించదు. ఇంకా ఎమోషన్ సీన్స్ కోసం మాట్లాడుకుంటే విలన్స్ వచ్చి హీరోకి ఎంటైర్ ఫ్యామిలీని చంపేస్తారు. క్రూరంగా, దారుణంగా. అది మనకు చూపిస్తారు కూడా. చెప్పాను కదా కొన్ని యాక్షన్ సీన్స్ రాసుకున్నారని అలాగా. చిన్న చిన్న పిల్లలుంటారు. ఆళ్ళ ఫ్యామిలీలో క్రూరంగా చంపేస్తారు. బేసిక్‌గా అలాంటి సీన్స్ చూసినప్పుడే ఎమోషన్ అనేది ఫీల్ అవుతాం. బట్ నాకెందుకో ఆ సీన్స్ చూసినప్పుడు ఆ ఎమోషన్ అనేది ఫీల్ అవ్వలేదు. ఆళ్ళన్నికి ఒక డైలాగ్ కూడా ఉంటది. ఏంటంటే, "ఈ ఇంట్లో ఉన్నంత సేపు మన లవడు ఏం పీకలేడు" అన్నట్టు ఒక డైలాగ్ ఉంటది. హీరో కూడా అక్కడే ఉంటాడు. కానీ విలన్స్ వచ్చి ఈజీగా చంపుకొని వెళ్ళిపోతారు. ఇంకా హీరోయిన్స్ ఆళ్ళందరి చేత చావు దెబ్బలు తింటాడు. ఇలా అంతా అవుతది. కానీ హీరోయిన్ మాత్రం చంపరు. ఇంకా నెక్స్ట్ 2 గంటల్లో హీరోయిన్స్ జాన్ విక్ అయిపోతాడు. అంటే గన్నులతో అయితే మార్కో అన్నట్టు, కత్తులతో అయితే జాన్ విక్ అన్నట్టు ఉంటది ఇంక సీను. సావగొట్టిన 2 అవర్స్ తర్వాత అనుకుంటా విలన్స్ దగ్గరికెళ్తాడు. అందరిని చంపేస్తాడు. అంతే. ఇంక అయిపోతది రివెంజ్. ట్రైలర్ అయితే మంచి హైప్ ఇచ్చింది. ఒక 'కేజీఎఫ్', ఒక 'ఎనిమల్', ఒక 'కిల్' సినిమాలయితే గుర్తొచ్చాయి చూసినప్పుడు ట్రైలర్. ఇందులో ప్లస్ పాయింట్లంటే బీజీఎం బావుంటది. ఇంకా స్టెయిర్‌కేస్ దగ్గర ఫైట్ సీన్ ఉంటది. సింగిల్ షాట్‌లోని బావుంటది. ఇంకా విలన్ నాన్న ఉంటాడు. అతన్ని చంపే సీన్ ఒకటి బావుంటది. అతను కూడా విలనే. అంతే. అంతకు మించి ఇందులో ఏముండవు. నాకైతే సినిమా నచ్చలేదనే అంటాను. ఇలాంటి కంటెంట్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.